పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారాహి నవరాత్రులు 9 రోజులు కదండి, మరి 2వ రోజు అమ్మవారిని ఏ రూపంలో ధ్యానం చేసి పూజ చేసుకోవాలి, ఈ వివరణ అంతా కూడా గురుగారి మాటలో విన్నాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి వారాహి అమ్మవారిని 2వ రోజు ఏ రూపంలో ధ్యానం చేసి పూజ చేయాలి అంటారు? 2వ రోజు విశిష్టత. తప్పకుండానమ్మా, మనము గత మొదటి రోజుగా 15వ తారీఖు రోజున ఏ విధంగా చేసుకోవాలని తెలియజేశాము. ఈ రోజు 16వ తారీఖు వారాహి నవరాత్రుల్లో 2వ రోజు. వారాహి అమ్మవారి చిత్రపటము కానీ, కలశము కానీ, విగ్రహం కానీ పెట్టుకొని చేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బృహత్ వారాహి అమ్మవారి రూపంలో కొలుచుకోవాలి. లేదా లలిత అమ్మవారి రూపంలో కొలుచుకునేటువంటి వాళ్ళు బ్రాహ్మీదేవి అమ్మవారి రూపంలో కొలుచుకోవాలి. ఇక ఈ అమ్మవారి యొక్క ధ్యానం ఎలా ఉంటుందంటే, ఈ అమ్మవారు సింహవాహనమై ఉంటుంది, చేతిలో కత్తి పట్టుకొని ప్రపంచమంతా తిరిగి వస్తుందట ఈ అమ్మవారు. అక్కడ ప్రపంచమంతా తిరిగి ప్రపంచాన్ని రక్షిస్తుందట. అయితే ఈ అమ్మవారు ఒక్కరిగా పోరాటమ్మ, వెంట 8 మంది దేవతల్ని కలుపుకొని ఈ అమ్మవారు ప్రపంచాన్ని చుట్టుతుందట. అలాగే ఈ అమ్మవారు వశిష్ఠ మహర్షి ప్రకారము ఈ అమ్మవారు మనలో అంటే మానవుడిలో పురుషుడు, స్త్రీ, బాలుడు, బాలిక, వృద్ధులతో సంబంధం లేకుండా ప్రతి మానవుడిలో ఏదో ఒక రూపంలో ఈ అమ్మవారు ఉంటుందట. ఎప్పుడు మనలోనే ఉంటుందట ఈ బృహత్వారాహి అమ్మవారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే విశ్వాన్నే కాపాడగలిగే గొప్ప శక్తి ఈ అమ్మవారి సొంతం. కాబట్టి అంతేకాకుండా ఈ అమ్మవారి దగ్గర అసమానమైనటువంటి శక్తులు ఉంటాయట. అసమానమైన ప్రతిభ కనబర్చారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఎన్ని ఎంట్రన్స్లు రాసినా అన్నిట్లో ఫస్ట్ వచ్చి అన్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తికి అసమానమైన ప్రతిభ ఉన్నట్టే కదా. ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఇయర్ లో చిన్న చిన్న మాటలు ఉండగానే అన్ని కంట్రీస్ క్యాపిటల్స్ అన్ని చెప్పేస్తుంటారు. చిన్న చిన్న సంవత్సరంలోనే, చిన్న చిన్న వయసులో. అంటే ఏంటి, అక్కడ అసమానమైన ప్రతిభ ఉంది వాళ్ళ దగ్గర. అటువంటి అసమానమైన ప్రతిభ కనబరచాలంటే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలట. బృహత్వారాహి. ఇక ఈ అమ్మవారిని పూజించడం వల్ల అన్ని ప్రమాదాల నుంచి మనం రక్షింపబడతామట. కాబట్టి వీక్షించే ప్రేక్షకుల్లో ఈ రోజున 2వ రోజున బృహత్వారాహి రూపంలో కొలవడం వల్ల పూజ చేసే వాళ్లే కాకుండా పూజ చేసిన కుటుంబంలోని సభ్యులందరూ కూడా ప్రమాదాల బారి నుంచి రక్షింపబడతారని చెప్పారు. బృహత్తర వారాహి, అద్భుతం గురుగారు. మరి ఏ విధంగా ఆ రోజు అమ్మవారిని, 2వ రోజు బృహత్తర వారాహి అమ్మవారిని ఏ పూలతో ఏ నైవేద్యం పెట్టాలి, ఆ వివరణ గురుగారు. తప్పకుండా. అంటే వారాహి అమ్మవారు అంటేనే లక్ష్మీప్రదం. కాబట్టి లక్ష్మికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగు పుష్పాలతో మందార పుష్పాలు, గులాబీ పుష్పాలు అయితే మరీ శ్రేష్టం. నాటు గులాబీ పుష్పాలు కావాలి, పారిజాత పుష్పాలు, అలాగే నీలిరంగు చామంతి, నీలిరంగు శంకు పుష్పాలు, నీలిరంగు నల్ల కలువ పుష్పాలతో అర్చన చేసిన, అలాగే ఎర్ర తామర పూలతో అర్చన చేసిన అమ్మవారు మనకి అనుగ్రహించే కరుణా కటాక్షాలు పొందినటువంటి ఆ పూజ చేసుకున్న ఆ ఉపాసనా పరుడి యొక్క వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం. అంత అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగితే అమ్మవారి బిడ్డ అంటే అందరము సంతానమే, కానీ అమ్మవారికి విశేషంగా మనం నచ్చుతాం, అది కావాలి. ఆ విధమైనటువంటిది ఆ పూజ అర్చనతో భాగంగా పంచోపచార విధానంలో భాగంగా అర్చన చేసేటప్పుడు ఈ పూలతో, ఇటువంటి చెప్పినటువంటి రంగు పూలతో అర్చన చేయాలి. ముందుగా వారాహి సహస్రనామ పారాయణం చేస్తే మంచిది, లేదా లలితా సహస్రనామ పారాయణం చేసి అర్చన చేయాలి. ఇక నైవేద్యం విషయానికి వచ్చేసేసరికి ఈ అమ్మవారికి సాధారణంగా 2వ రోజున ఇంట్లో తయారు చేసిన కట్టె పొంగలి, పులిహోర, వీటిని నైవేద్యంగా పెట్టాలి. ఇక సాధారణంగా రెగ్యులర్గా పెట్టేటువంటి నైవేద్యాలు పనసపండు, దానిమ్మ పండు,
చిలకడ దుంప, ఉమ్. తేనె, ఆ, ఇలాచీ పొడి వేసి పానకం. ఇలాచీ పొడి వేసి నువ్వుల నెయ్యితో తయారు చేసిన నువ్వుల లడ్డూలు, అలాగే బెల్లం పానకం మరియు కందగడ్డ, విప్ప పూలు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. వాటితో పాటు ఇది కూడా పెట్టచ్చు, ఆ, కట్టె పొంగలి. కట్టె పొంగలి, పులిహోర. ఉమ్. తర్వాత కంద దీపారాధన చేస్తే, విప్ప నూనెతో కంద దీపారాధన చేస్తే అమ్మవారు చాలా ప్రసన్నురాలు అవుతుంది. ఉమ్. ఇక ఆ నైవేద్య తదనంతరం ఈ యొక్క తాంబూలం కాబట్టి పచ్చకర్పూరము, ఇలాచి, యాలకులు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, సున్నము, కాచు వేసినటువంటిది రెండు తాంబూలాలు అమ్మవారికి సమర్పించాలి. ఒకటి అమ్మవారికి ఉంటుంది, ఒకటి పూజ చేసిన వాళ్ళు భుజించాలి. ఇక చాలామంది మన వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలామంది పూజ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది పూజ చేయాలని సంకల్పం ఉండి కారణాల వల్ల చేసుకోలేకపోతారు. కొంతమంది మధ్యలో పూజ చేసి మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల ఆపేయాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళకి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం, పూజ చేసే వాళ్ళకి కూడా హోమముతోనే అనుగ్రహం వస్తుంది. కాబట్టి శక్తి ఉన్న వాళ్ళు మంచి బ్రాహ్మణులు పెట్టుకుంటారు. పంచకట్టుకున్న ప్రతి వాళ్ళు ఈ వారాహి హోమం చేయలేరు, ఉపాసనా పరులు మాత్రమే చేసేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి రోజున జూలై 25వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క వారాహి నవరాత్రుల సందర్భంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాదులు జరిపించడం, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, భూ సమస్యలు, ప్రయోగ బాధలు, ఆర్థిక బాధలు, రుణ బాధలు, రాణి బాక్యలు, వ్యాపారాభివృద్ధికి ఈ వారాహి, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి ఈ యొక్క ప్రత్యంగిర హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసినప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు వెంబడి నమోదు చేసుకున్నారనుకోండి, ఆ రోజు నుంచి వాళ్ళ గోత్రనామాలతో పూజ జరిపించి ఆ రోజు నుంచి పూజ జరిపించి 25వ తారీఖు నాడు ఆ యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి పంపించడం జరుగుతుంది. కాబట్టి రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి ధూప ప్రియురాలు అమ్మవారు, 2వ రోజు ఎలాంటి ధూపం వేయాలి అంటారు? సాధారణంగా ఏ అమ్మవారికైనా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధానం చాలా ప్రీతికరం ఉంటుంది. ఈ వారాహి అమ్మవారికి ధూపము ప్రీతికరం. కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారికి ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువులు వీలైతే ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకుంటే మంచిది. కానీ ఇవి లేవే అని బాధపడకుండా దొరికిన వస్తువులతోనైనా చేయవచ్చు. గుగ్గిలం, తెలుపుదైనా నలుపుదైనా, అలాగే ఇలాచీ పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, పసుపు పొడి, ఇవన్నీ వేసి ధూపం వేస్తే, రోజు ఉదయం సాయంకాలం పూట వేస్తే ఇంట్లో పట్టి పీడిస్తున్నటువంటి, అలాగే ఎవరైనా ప్రయోగ బాధలు చేశారనే అనుమానం వస్తుంది కదా ఇంటి మీదనైనా మనుషుల మీదనైనా, ఆ బాధలన్నీ తొలగిపోతాయమ్మ ధూపం కనుక ఇంట్లో వేస్తే. అమ్మవారికి ఉదయం సాయంత్రం 2 పూటల చేయాలి. మరి అమ్మవారికి 2వ రోజు ఏ మంత్రం పఠించాలి అంటారు గురుగారు? బృహత్తర వారాహి అమ్మవారి. బృహత్తర కాదమ్మా, బృహత్ వారాహి. బృహత్ వారాహి అమ్మవారి ఈ యొక్క సంబంధించినటువంటి అమ్మవారికి పఠించాల్సినటువంటి మంత్రం, ఈ మంత్రం పఠించడం ద్వారా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అదే ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని రోజు ఉదయం సాయంకాలం 1008 సార్లు కానీ లేకపోతే 108 సార్లు అయినా కానీ పఠించాలి. ఎంతమంది పూజ చేసుకున్నా, పూజ చేసుకోలేని వాళ్ళైనా, మధ్యలో పూజ ఆపేసినా హోమం వలన సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. పూజ చేసుకుని అందరూ హోమం చేసుకోలేరు కదా, అటువంటి వాళ్ళ కోసం 25వ తారీఖు రోజు ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి 9 గంటలకు మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క అన్ని రకాల సమస్యల నివారణకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు నమోదు చేసుకుంటే ఆ రోజు నుంచి 25వ తారీఖు వరకు కూడా మీ గోత్రనామాదులతో పూజ అర్చన జరిపించి హోమం జరిపించి చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు శీఘ్రమైనంత త్వరగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురుగారు. వారాహి అమ్మవారి 2వ రోజు ప్రత్యేకత, విశిష్టత మాకు మా వ్యూయర్స్కి తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, జూలై 25న వారాహి అమ్మవారి
హోమాలు గురుగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి మీరంతా కూడా పాల్గొనాలి. మీ యొక్క గోత్రనామాదులు నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.